నాకు గడవదు అలా అనుకుంటూ ఏం చేయాలో తోచక్కడ నుంచున్నాడు. కానీ కాసేపటికి అతనికి అక్కడ చుట్టూ ఉన్న కొబ్బరాకులు, అలాంటి తాళ్ళు, ఇలాంటివన్నీ కూడా కనపడ్డాయి. ఇలాంటివన్నీ కనపడితే వాటిలన్నిటితో కట్టేసి ఒక రాఫ్ట్ తయారు చేశాడు. రాఫ్ట్ అంటే నీళ్ళల్లో ఈదటానికి వీలుగా ఉండేటువంటి ఒక తెప్పలాంటి తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని దాటి వెళ్ళిపోయాడు. నీళ్లు దాటి వెళ్ళిపోయాడు అవతలొడ్డుకి. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. అప్పుడు ఏమనుకున్నాడు, ఈ నీళ్ళు దాటే తెప్ప నన్ను చాలా చూసింది కదా, నేను దాన్ని అనవసరంగా ఇక్కడ వదిలేయను, దాన్ని నేను వెనకాల కట్టుకుని తీసుకెళ్తాను, నా జీవితాన్ని కాపాడింది, నన్ను ఇక ఒడ్డుకు చేర్చింది అని చెప్పేసి దాన్ని వెనకాల పట్టుకుని మళ్ళీ కొంత ప్రయాణం సాగించాడు. కొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే అక్కడ ఒక పెద్ద అడవి వచ్చింది. ఆ అడవిలో థిక్ ఫారెస్ట్ అన్నమాట. చెట్లు మధ్యలో మనిషి దూరే ఖాళీ ఉంది తప్ప ఇంకేమి దూరడానికి ఖాళీ లేదు. ఈ ర్యాప్ వెనకాల కట్టుకున్నాడేమో మనిషి ఆ చెట్లోంచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతనికి ఆలోచన ఏంటి, ఇంకా వెళ్ళాలి ముందుకి, కానీ ఇది ఉంటే వెళ్ళలేను, దీన్ని వదలటం ఇష్టం లేదు. ఏం చేశాడు, కాసేపు ఆలోచించిన తర్వాత దాన్ని ఇంకా కుదరదులే అని ఇప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. దాటి అడవుల్లోంచి వెళ్ళిపోయాడు. ఏంటి అతను వదిలేసింది ఏంటి, అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇది మన జీవితంతో పోల్చుకుంటే కనుక జీవితంలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. కానీ మనని నిలబెట్టినటువంటి కొన్ని ర్యాఫ్ట్ అంటే బంధాలని కొన్ని జీవితంలో వదులుకోక తప్పదు. వాటి గురించి ఆలోచించడం అనేది మనకి భగవద్గీతలో చెప్పింది కానీ లేదా ఇంకో చోట చెప్పింది కానీ ఆలోచిస్తే ఏ బంధం అయితే మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నామో అది ఇప్పటివరకే. కానీ మనం ఇవన్నీ ఆలోచించకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనకి ఉత్తమోత్తమైన మార్గం, మనకి సమయం దొరకటం, మనకి టైం దొరికింది. ఇప్పుడు అంటే రిటైర్ అయిన తర్వాత మీరు ఏమేం చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ చేయొచ్చు. చాలా మంది ఏం సార్ రిటైర్ అయిపోయి ఇంకేంటండి పెద్దవాళ్ళం. రిటైర్ అయితే పెద్దవాళ్ళకి సంబంధం లేదండి. మనసు చిన్నదే అన్నప్పుడు మన ఆలోచనలు చాలా బాగుంటాయి. అయితే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? 3 విధాలుగా రిటైర్మెంట్ లైఫ్ లేదా రిటైర్ అయిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఖాళీ సమయాన్ని 3 విధాలుగా జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 1 ముఖ్యమైనది ఏంటి? ఆరోగ్యం. నెంబర్ 2 ఆర్థిక వ్యవహారాలు, హెల్త్. ఆర్థిక వ్యవహారాలు అంటే ఫినాన్షియల్స్. 3 ఇమోషన్స్ అంటే భావోద్వేగాలు. భవిష్యత్తులో మనం వెళ్ళినప్పుడు, మనం పిల్లలతో కలుస్తున్నప్పుడు మనకించే పార్టీస్ కొంచెం తగ్గచ్చు. అప్పుడు మన భావోద్వేగాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. భావోద్వేగాలను ఆలోచన విధానంతో మార్చుకోవాలి. ఎన్నాళ్ళు పొద్దున్న మీరు 6 గంటలు లేవగానే టక్కటక్కమని స్నానం చేసేసి అర్జెంట్గా టిఫిన్ బాక్స్ తీసుకుని ఆవిడేదో పాపం కష్టపడి వంటగదిలో కూర్చుని మీకు ఇచ్చేసిన తర్వాత మీరు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5:30 వరకు అక్కడ ఉండి 5:30కి పని చేసి వచ్చిన తర్వాత ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఆ కంపెనీకి సంబంధించిన ఆలోచనని మన రాత్రి 8:30-9 వరకు తీసుకెళ్లి 9 గంటలకు పడుకుంటున్నామండి. సాయంత్రం 5:30కి మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి కార్తీక దీపం సీరియల్ వస్తుంది అనుకోండి, మీరు అప్పుడే వచ్చారా అంటారు. ఎందుకని? కార్తీక దీపం సీరియల్ నేను చూడాలి, మీ డిస్టర్బెన్స్ నాకు కలగకూడదు. అంటే ఆలోగా మీరు డిస్టర్బెన్స్ అని కాదు, అక్కడ ఒక భావోద్వేగానికి లోనే ఒక దాన్ని చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు దానికి జాయిన్ అవుతున్నారు. అంటే ఏంటి? మన సమయాన్ని మనం వాళ్ళతో కలిసి గడపబోతున్నాం. అలా గడపబోతున్నప్పుడు మనం మన ఆలోచన విధాన్ని ఏ విధంగా మరల్చుకోవాలి. సో 3 చెప్పుకున్నాం మనం. ఇవాళ మీకు ఫినాన్షియల్ అంటే మీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ వచ్చి చెప్తారు డెఫినెట్ గా. నేను కొన్ని చెప్తాను టిప్స్. నెంబర్ 2 హెల్త్, ఆరోగ్యం. అదే నెంబర్ 1 ఆరోగ్యం, నెంబర్ 2 ఫినాన్షియల్స్, నెంబర్ 3 ఇమోషనల్, భావోద్వేగాలు. అంటే సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు, ఇవన్నీ ఇమోషన్స్ లోకి వస్తాయి. ఈ మూడింటిని ఎవరైతే ఈ మూడింటిని మంచిగా పరిష్కరించుకోవడం మొదలు పెడతారో, మంచిగా దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అంటే జీవితం అంతమయ్యేంత వరకు చాలా హ్యాపీగా ఉంటారు. హెల్త్ చెప్పారు. మార్నింగ్ సేమ్ నేను పొద్దు నుంచి నేను చెప్తున్నాను, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ బాధ్యత నుంచి తప్పుకోండి నేను అనడం లేదు. కానీ మీ యొక్క సంతోషం కోసం, మీరు సంతృప్తి చెందడం కోసం
మీరు అనొచ్చు నా కుటుంబం మాటే సంతృప్తి అని, నేను కాదని నేను చెప్పడం లేదు. కానీ మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే చేయలేకపోయారో, ఏదైతే చేద్దాం అనుకున్నారో దానికి మీరు టైం ఎప్పుడు కేటాయిస్తారు? నా ప్రశ్న అది. ఎప్పుడు కేటాయిస్తారు? ఎప్పుడు టైం వస్తుంది? మీరు అన్నారు పిల్లలకి వివాహం చేయాలి, మంచివాళ్ళు చేసాం, ఆ తర్వాత పురుళ్ళు పురస్కారాలు పూజలు ఇలాంటివన్నీ మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. అవి వచ్చిన దగ్గర నుంచి మొదలు డెలివరీ అంతా మనం చూడాలి. ఆడపిల్లలు అయితే, మగవాడు అయితే ఇప్పుడు కోడలు అసలు ఒక్క అడుగు కూడా బయట దిగదు. ఇప్పుడు ఉన్న కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఏంటండి, ఇలా అంచు కూడా కదలకూడదు అన్నారు అంటారు. ఒకటే మాట. వెరీ గుడ్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇప్పుడు పోతారు, ఇప్పుడు పోతారు. నెక్స్ట్ ఓకే, కూడా బ్యాక్ అవుట్ తిరిగి నేను గమనించారు, నేను ఇక్కడి నుంచి గమనించాను. సో ఆ దోమలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చంపేస్తాం. ఇక మనకి ఏం ఇబ్బంది లేకుండా, డెంగ్యూ వ్యాధి రాకుండా మనం వాటిని చంపుతున్నాం. మీరు నన్ను చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన తర్వాత నేను మళ్ళీ రిపీట్ చేయమన్నప్పుడు మీరు అది రిపీట్ చేయాలి. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఎవరైనా తప్పు చేశారనుకోండి మీ గ్రూప్లో, మళ్ళీ రిపీట్ చేయాలి. కాబట్టి తప్పు జరగకుండా చూసుకోండి. రెడీ? నేను నెంబర్ 1 అనగానే ఇలా చేతులు 2 ఇలా పెట్టాలి దగ్గరికి. 2 చేతులు మీరు అక్కడ నుంచునే ఇలా. నెంబర్ 2 నేను కొట్టినప్పుడు మీ కుడి చెయ్యాలి. జూయి 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 అని కాళ్ళ మీద ఈ చేతులు ఇక్కడ వరకు తీసుకురావాలి. జూయి 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 జూయి. తర్వాత ఈ చెయ్యి దించక ముందే 3వ క్లాప్ కొట్టినప్పుడు, 3 అని చెప్పినప్పుడు ఈ చెయ్యి ఇలా ఉంచి జూయి 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 అని ఈ చెయ్యి పైకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్పి మళ్ళీ 4వ నెంబర్ చెప్పినప్పుడు మీ కుడి పక్కకి అలా పట్టాలి. నెక్స్ట్ లాస్ట్. ఓకే, క్లియర్? డౌట్ మళ్ళీ చెప్తాను. చెప్పనా మళ్ళీ? అది నా చేతుల నుండి స్ట్రైట్ ఇలాగ ముద్ర పెట్టాలి. నెంబర్ 2 ఏంటి? జూయి 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 అని కాళ్ళు పైకి ఎత్తాలి. అంటే ఈ కాళ్ళు ఇలా లేవాలి. జూయి 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 అని వాయిస్ కూడా రావాలి. మీరు ఊరికినే ఇలా అంటే నేను ఒప్పుకోను, వాయిస్ కూడా రావాలి. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఈ చెయ్యి ఇక్కడ ఉంచి ఇలాగే ఈ జూయి అని ఈ 2 తీసుకురావాలి. నెంబర్ 4 మీ కుడి పక్కకి 3 సార్లు. నెంబర్ 4 5. నెంబర్ 6 రైట్. 2 అక్కడ సౌండ్ వచ్చిందండి. అసలు నేను ఒక్కడిని అంటే ఇంత సౌండ్ వస్తే మీ సౌండ్ రాకపోతే ఎట్లాగా అని మొదటి నుంచి అమ్మా. అది మీరే అటెండ్ అవ్వాలి. రెడీ? నేను చేయను ఇంకా. మళ్ళీ రెడీ? అప్పుడు కొట్టమని చెప్పలేదు నేను. మళ్ళీ స్టార్ట్. రెడీ? 1 2. చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి దోమలు. అయిపోతున్నాయి దోమలు. జోయ్ 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 జోయ్. ఏంటి చెమ్మ చెప్పాడుతున్నారండి మీరు? ఎలాగెలా నేనేం చెప్పాను? చెప్పాను క్లియర్గా. మళ్ళీ తప్పు ఎడం పక్క ఒకళ్ళు కుడి పక్క ఒకళ్ళు చేస్తే కుడి పక్కకే చేయాలని చెప్పాను. రెడీ? నెంబర్ 1 మళ్ళీ 1 2 3 4
4 5 6 అదే మీరు కొట్టాలి 6 అంటే మీరు లాస్ట్ కొట్టారు కదా మళ్ళీ మొదలెట్టండి మళ్ళీ మొదటి నుంచి 1 2 చాలా ఫాస్ట్ మూవ్ అయిపోతుంది నెంబర్ 3